హాయ్ హలో, నేను హిమా. మీ అందరూ ఎలా ఉన్నారు? మైలుగాడు ఆ డ్రయర్ నన్ను ఏమైనా చేస్తుందేమో అని చెప్పి, లేకపోతే వాడిని ఏమైనా చేస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడి ఫుల్గా అరుస్తున్నాడు. సో నేను ఈ వ్లాగ్లో చిన్న చిన్న స్నిప్పెట్స్ అన్ని, నా డైలీ లైఫ్ స్నిప్పెట్స్ అన్ని యాడ్ చేశాను. జస్ట్ అ సింపుల్ అండ్ లేడ్ బ్యాక్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకోవడం అనేది యూజువల్గా చాలామంది చేస్తారు, కానీ నేను ఒక మ్యాండేటరీ థింగ్ లాగా పెట్టుకున్నాను కొన్ని మంత్స్ నుంచి. ఇది చేయాల్సిందే అని. నాతో పాటు మైలగాడు కూడా వచ్చి దండం పెట్టుకుంటాడు ఇక్కడ. దేవుళ్ళు అంటే ఇక్కడ కూర్చుంటే నేను ఇట్లా నీల్ డౌన్ చేసి దండం పెట్టుకుంటే నాకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఇట్లా ఏదైనా షెల్ఫ్లో పెట్టి అలా కాకుండా, అందుకని నేను దేవుళ్ళని ఇక్కడ పెట్టుకున్నా. బట్ ఇది ఈస్ట్ సైడ్ కూడా. సో సూన్ ఐ వాంట్ మేక్ క్యూట్ మందిర్. చిన్నది తీసుకొచ్చాను, ఇంకా సెట్ చేయలేదు, చేయాలి. బట్ ఇలా ప్రేయర్ చేసినందుకు నాకు ఆ డే మొత్తం చాలా మంచిగా వెళ్తుంది. ఏమీ పీస్ఫుల్గా, ఏం పెద్ద కోరికలు లేవు. నేను ఎవ్రీడే మొక్కడానికి ఏమీ లేదు. నేను అసలు ఏమీ నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కాదు అని అట్లా ఏం మొక్కను. బట్ పీస్ఫుల్గా ఉండాలి నా మనసు, నా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండాలని మొక్కుతాను. సో ఇవన్నీ పిచ్చిగా ఉన్నాయి కానీ తీసేస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కేజ్ ఉండేది ఇంతకుముందు, ఇక్కడ సోఫా మధ్యలో ఉండేది కదా. సో చాలా కంజెస్టెడ్గా అయిపోయినట్టు అనిపించింది. సో సోఫాని వెనక్కి జరిపి బ్లూ కివి వాళ్ళని అట్లా విండో దగ్గర పెట్టి ఇలా చూస్తే అసలు చాలా ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంటికి. సో అందుకే ఇలా షిఫ్ట్ చేశాను. కానీ టీవీ దూరం అయ్యి నాకు సబ్ టైటిల్స్ కనిపించట్లే ఫర్ నౌ. బట్ ఏం చేయాలో తెలీదు. లెట్స్ సీ. అటు సబ్ టైటిల్స్ సైజ్ పెంచాను, బట్ లెట్స్ సీ. అండ్ డైనింగ్ టేబుల్ కొంచెం ఇటు పక్కకు జరిపేసాం. అదే కదరా మన ఇల్లు కొత్త సెట్టింగ్. ఎలా ఉందిరా? విని వాకింగ్ తీసుకెళ్ళాలి, అందుకే అలా చూస్తున్నాడు. ఇంకెంతసేపు తీసుకెళ్తావు, ఆల్రెడీ 10:30 అయింది అని. పటేల్ బ్రదర్స్కి వచ్చాను. ఈ పటేల్ బ్రదర్స్ ఉన్న స్టోర్ పక్కనే మన ఇండియన్ స్నాక్స్, ఐబ్రో థ్రెడ్డింగ్, నాన్ వెజ్ షాపులు అన్నీ లైన్గా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి కూడా వెళ్తారని బిజినెస్ స్ట్రాటజీ అనుకుంటా. సో ఈ బిల్డింగ్ మొత్తం మన ఇండియన్ స్టోర్సే ఉంటాయి. ఇవి ఇండియన్వా చోరా? యూజువల్లీ మనకి ఆఫీస్ డేస్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు కుక్ చేసుకోవడం, గిన్నెలు కడగడం, ఇంత టైం ఉండదు కదా. మెయిన్గా వెజిటబుల్ కటింగ్కే ఎక్కువ టైం పడుతుంది వంటలు చేయాలంటే. సో మనోళ్ళు ఏం చేశారంటే అన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టారు, వెజిటబుల్స్ కూడా. నాలాంటి లేజీ ఫెలోస్కి చాలా యూస్ అవుతుంది. ఇది కూడా మంచి కట్ చేసి అన్ని దొండకాయలు, ఆనియన్స్, చెరుకు, ఇంకా అదేంటి మన కొబ్బరికాయలు, అన్నీ ఉల్లిపాయలు. ఈ స్టోర్లో నాకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కూరగాయ అంటే ఏంటంటే మిర్చి అనే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అదేంటి సీతాఫలం పెట్టారు. కొంచెం చూడ్డానికన్నా బాగుండాలి కదా. పండిపోయిన సీతాఫలం లోపల బాగుంటుంది కావచ్చు, బట్ బయట నుంచి అలా ఏదో మాడిపోయినట్టు అలా ఉన్నాయి. మేబీ నేను ఫ్రీగా ఇచ్చినా కూడా తినేదాన్ని కాదేమో. తర్వాత నేను డిస్కస్ చేస్తే నా ఫ్రెండ్స్తో అలా ఉన్నవే చాలా బాగుంటాయి లోపల తీయగా అని అన్నారు. మీకేమనిపిస్తుంది? ఇవి బాగుంటాయి అంటారా, బాగాలేదంటారా లోపల? మనం ఇక్కడ తినొచ్చు కూడా. 2 కూరలు పిక్ చేసుకొని 3 చపాతీ, రైస్, ఇలా ఒక స్వీట్. ఇదంతా కూడా $799. ఈ స్టోర్కి దగ్గరలో ఉండేవాళ్ళు ఆఫీసులకి ఇవి పట్టుకెళ్తారంట ప్యాక్ చేసుకొని. మేబీ అలా హెల్ప్ అవుతుందేమో, బట్ నాకైతే దీని టేస్ట్ ఫ్రాంక్లీ అస్సలు నచ్చలేదు. అండ్ ఈ చపాతీ మేకింగ్ చూస్తే వావ్ ఎంత ఈజీగా చేసేస్తున్నారా బావు అని అనిపించింది. చాలామంది ఇక్కడ వర్కింగ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు కట్టలు చపాతీలు, రాగి రోటీస్ ఇట్లాంటివన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. క్విక్ మేకింగ్కి, క్విక్ ఫుడ్కి చాలా యూస్ అవుతాయి ఇవి. చీపురు కట్ట అని కలర్ ఇచ్చింది, ఇప్పుడు దొరికింది.
మమ్మీ నీకోసమైనా ఒకటి కొనాలను, కానీ ఇవి నిజమైన పుల్లలు కాదు, ఏదో పిచ్చి ప్లాస్టిక్ పుల్లలాగా ఉంది. మ్యాంగో తొక్కు, గోంగూర, మెంట్లీఫ్, దొండకాయ, గోంగూర రెడ్ చిల్లీ పికల్. ఏ టేస్ట్ చేస్తుందాం ఎట్లా ఉంటుందో. టెస్లా కస్టమర్లు అందరూ ఇలాగే పాష్గా ఉంటారా? అందరూ అట్లా ఉన్నారు కదా బయట కూడా. ఇందులో ఉన్నాం ఇప్పుడు. No, we are in the cyber truck. Cyber truck. Yes. But he car. This is our car. My car. Space. వెనక చూడేసావు ఏదో థియేటర్లో ఉన్నట్టు. 5 సీటరే కాకపోతే వెనక ట్రక్ వాళ్ళు. ఎందుకు వాడు అంత స్పేస్ ఇచ్చాడు వెనక, నాకు అర్థం కాలేదు. మామూలుగా ఇప్పుడు వీళ్ళ ట్రక్స్ ఎలా ఉంటాయి వెనక, చూడడానికి హ్యూజ్ ఉంది కానీ లోపల చిన్న గిరుగ్గా ఉంది. ఇది ట్రక్ వెనక స్పేస్ ఉంది. ఓకే, ట్రక్స్ కి వెనక ఓపెన్ స్పేస్ ఉంటది కదా, అట్లా చాలా పెద్ద ఉంది. లైక్ ఇప్పుడు పెట్టేసుకొని పడుకోవచ్చు అండ్ క్లోజ్ కూడా అవుతుంది. ఓపెన్ క్లోజ్ చేసి వెళ్ళొచ్చా రోడ్ మీద? ఫస్ట్ టైం గెటింగ్ ఇన్ టు కార్. ఈ బేబీ Bye, babu. నచ్చిందకన్నా Bye. డ్రైవ్ చేస్తావా? ఫస్ట్ నువ్వు డ్రైవ్ చేస్తావా? వాడు పట్టుకోవాలనుకుంటున్నాడు. వచ్చింది ఈ మైలవాడు చేసే ఓవర్ యాక్షన్కి భయపడుతున్నాడు. వాడి మొహం అంతేరా, అలా ఉంటది సీరియస్ గా. పిచ్చోడ్రా వాడు. చాలా హలో. సో ఈరోజు నాకు హాలిడే. మీ అందరికీ తెలుసు నేను ఒక 2 years బ్యాక్ యూట్యూబ్ ఎడిటింగ్ కోసం మ్యాక్బుక్ తీసుకున్నాను కదా. సో ఆ మ్యాక్బుక్లో ఎడిటింగ్ చేయడం బాగుంది ఇనిషియల్లీ, కానీ నేను వర్క్ చేసేది కూడా ల్యాప్టాప్లోనే కదా. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఆఫీస్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తాను. అది క్లోజ్ చేసి ఎడిటింగ్ కోసం ఇంకొక ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి పర్సనల్ ల్యాప్టాప్లో, చదువుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. అండ్ మోర్ ఓవర్ కళ్ళు ల్యాప్టాప్ని చూసి 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 అదే చూసి కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయని కూడా అనిపించింది. బట్ ఐ అగ్రీ, ఏదైనా స్క్రీనే, ఫోన్ అయినా స్క్రీనే, ల్యాప్టాప్ అయినా స్క్రీనే, ఐప్యాడ్ అయినా ఏది చూసినా కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. బట్ నాకు ఐప్యాడ్తో మోర్ ప్రొడక్టివ్గా ఉంటానేమో యూట్యూబ్లో ఆర్ ఎడిటింగ్ విషయంలో అని అనిపించింది. అండ్ ఇట్ ఈస్ పోర్టబుల్. నేను ఎక్కడికి వెళ్ళినా 2 ల్యాప్టాప్స్ క్యారీ చేస్తాను, నా పర్సనల్ ఒకటి, ఆఫీస్ది ఒకటి. మళ్ళీ నాకు అది బరువు. సో అందుకే ఇంతకుముందు ఐప్యాడ్ ఒక్కటే తీసుకుందామంటే ఎక్స్పెన్సివ్ అనిపించింది చాలా. అరౌండ్ అది ఇంకా $1,500 $1,200 అట్లా ఉంటుంది కదా. బట్ ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది కాబట్టి ఐ ట్రేడెడ్ ఇన్ అండ్ దెన్ ఐ టుక్ దిస్. సో లెట్స్ ఓపెన్ దిస్ అండ్ ఐ హోప్ ఐల్ బీ మోర్ ప్రొడక్టివ్. ఇప్పుడు అర్థమవుతుంది అది నా లేజినెస్ ఆర్ ఏంటి అని. బట్ ఎనీవేస్, అండ్ ఎప్పటి నుంచో కూడా నాకు ఐప్యాడ్ తీసుకోవాలి చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను, ఇప్పుడు తీసుకోలేదు, అవసరం లేదులే అని. బట్ ఎనీవే ల్యాప్టాప్ ఇచ్చేస్తే ఒక బరువు దిగినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ప్రోడక్ట్ చూపించాలంటే ఇలా అని తన ప్రోడక్ట్ మీద నేల్స్తో ఇలా అంటున్నారు కామెడీగా. సో ఇదేంటంటే ఇది నేను కొనుక్కోలేదు, ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. పెన్సిల్
ఇది పెన్సిల్ అడాప్టర్, ఇంకా కేబుల్, ఇంకా నయం ఇది ఇచ్చాడు. మొన్న లాస్ట్ టైం ఐఫోన్ కొన్నప్పుడు ఇది ఇవ్వాల. సో ఈ 2 ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. ఇంకా దీనిలో ఏదో బుక్ ఉంది. ఈ పెన్సిల్ ఏదో కాన్ఫిగరేషన్ ఉంది చేయాల్సింది. ఇప్పుడు మామూలుగా దీని మీద ఇట్లా అంటుంటే ఇది ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. దీనికి టైం పడుతుంది, ఏదో చేయాలి. ఆ బుక్ చదివి చేస్తా. ఈ మధ్యలో పెరుగన్నం పచ్చడి తెచ్చుకో. ఇది ఇలా పెట్టగానే అంటుకుంది. దట్ వాస్ మై సింపుల్ వ్లాగ్ అండ్ ఐప్యాడ్ అన్బాక్సింగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. తొందరలో ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.